హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నాం. ఇబ్రహీంపట్నం ప్రజలు ఈ ఎలక్షన్లలో ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు, తమ నాయకులుగా ఎవరు కావాలనుకుంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే సార్, మీ పేరు? మైపాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. ముందస్తు ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే గుడ్ డిసిషన్ అనుకుంటున్నాం మేమైతే. ప్రతిపక్షాలు ప్రజలు పాలించమని 5 సంవత్సరాలు ఇస్తే మధ్యలోనే ఎందుకు వదిలేసిపోతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఉన్న అవతల అపోజిషన్ పార్టీ ఊకే ఎద్దవ చేస్తున్నది కదా, మీరు ఏం చేస్తున్నారు ఏంది దానికోసమనే ముందుకు పోతున్నా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఈ ఎలక్షన్లలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? మేము అభివృద్ధి పనులు ఇంకెక్కువ జరుగుతాయి అనిపిస్తుంది. మేము వస్తే టీఆర్ఎస్ పార్టీ వస్తేనే అభివృద్ధి బాగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు సార్? అంటే ఇంతవరకు కానీ ఇప్పుడు రైతు బీమా పథకం కానీ, రైతు బంధు పథకం కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి కాబట్టి ముందు వస్తే ఇంకా మంచి చేస్తాను ఆలోచనతోటి. మరి ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఏ పథకం చేపట్టినా సగంలో వదిలేసి వెళ్తున్నారు, ఏ పథకం పూర్తిగా కంప్లీట్ కాలేదని చెప్పేసి అంటున్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? ఏ పథకం అంటే ఇప్పుడు పథకం పెట్టంగానే ఏది కాదు. మన ప్రభుత్వం ఏర్పడే 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అన్ని పథకాలు కావాలంటే కాదు. ముందు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది, జరుగుతూనే ఉన్నది. వర్క్ అయితే జరుగుతున్నాయి, ఎక్కడైతే ఆగలేవు, అన్నీ జరుగుతూనే ఉన్నాయని మేము అనుకుంటున్నాము. నమస్తే అన్న, మీ పేరు? చంద్రశేఖర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? మామూలుగా బిజినెస్ చేస్తుంటాము. ఈ ముందస్తు ఎన్నికలలో ఎవరు గెలిస్తే, ఇబ్రహీంపట్నం వాసిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది మీకు అనిపిస్తుంది? బీజేపీ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో మంచి పనులు చేస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలనుకుంటున్నాము. బీజేపీ వస్తే తెలంగాణ కూడా అన్ని రాష్ట్రాలుగా తెలంగాణ కూడా బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. సార్ మీ పేరేం పేరు? నా పేరు కృష్ణాడు అండి. ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి అయితే వ్యవసాయం చేస్తాను. మరి ముందస్తు ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటి? ఏమున్నా ముందు ఎన్నికలు పెట్టారు కానీ కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే రైతులకు, మాలాంటి రైతులకు మొత్తం ఏం చేయలేదు ఆయన చేసేది ఏంది, జాబ్ ఉన్న వాళ్ళకే జీతాలు పెంచుకుంటూ పోతున్నాడు. ఆయన ఫస్ట్ ఎలక్షన్ ముందర అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తున్నాడు. ఆ ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఇప్పుడున్న జీతాలు కూడా ఒక్కొక్కరికి 50 లక్షలు వస్తున్నాయి జీతాలు. ఆ పెంచే బదులు అల్లకెళ్ళి కొంత అమ్మడు తీసుకొని ఒక్కొక్కరి జీతం ఒక్కొక్కరి ఇంట్లో ఇచ్చినా వాళ్ళు బతారు కదా ఒక్కొక్క ఇంట్లో ఉన్న వాళ్ళకి. అట్లా లేదేం లేదు. ఏమైనా వాళ్ళ ఉద్యోగాలు జీతాలు ఉన్న వాళ్ళకి పెంచుకుంటూ పోతున్నారు. అదొకటి. ప్రస్తుతం ఎందుకు అనుకుంటున్నాం కాంగ్రెస్ రావాలంటే, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే పనులు ఎక్కువ చేశారు. కేసీఆర్ ఏం చేసిండు, ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రేర్లు ఉన్న ఆ పనులనే ఈయన మళ్ళీ దానికి కొత్త బాగా చేసి నేను చేసిన పని చెప్పుకుంటున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. రాజశేఖర ప్రేర్లు ఉన్న పనులే అవుతున్నాయి ఇప్పటికైతే. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మల్లెడ్డి రంగారావు మేము ఎందుకు కోరుకుంటున్నామంటే, ఈ ఏరియాలో చాలా దూరకు ఈ ఆచారం మండలంలో, ఇబ్రాహిం మండలంలో, మంచం మండలంలో మల్లెడ్డి రంగడు అంటే ప్రతి ఒక్కరు తెలుసు. ముసలోళ్ళకు ఇంద్రమ్మ ఎట్లా తెలుసో మర్రెడ్డి అంగడి కూడా అలా తెలిసాను. ఇప్పుడు ఏమైనా కామలేసి అంటారు. ఈరోజు ఆచారం మీటింగ్లో అవుతుంది, కామలేసి మీటింగ్ అవుతుంది. ఎవరున్నారు ఇంటికి ఒక్కొక్క ఊర్లో 20 మంది 30 మంది వచ్చారు. ఎందుకు అట్లా అంటున్నానంటే, ఓటింగ్ ఎవరికి ఎక్కువ ఉన్నది ముందు వాళ్ళని చూడాలి. వ్యక్తిగతంగా మంచోడా రాడా, ఈ ఒక పదవిలో ఉన్న మనిషి ఫోన్ చేసి మన టైంకి ఆదుకోడా అది చూడాలి. ఈ కాంగ్రెస్లో కూడా కొద్దిగా మైనస్ చేస్తారు. వాళ్ళకి చీల్చుకోవడం వల్ల కొద్దిగా మైనస్ అవుతుంది. వీళ్ళ దాంట్లో వీళ్ళు మంచిగా ఉండి ఒక్క కోటి మీద నడిస్తే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. అది 100% చెప్తున్నా. వాళ్ళు చీలిపోవడం వల్ల మైనస్ చేసి ఎవరికో 2 కోట్లకు 3 లాభం అన్నట్టు అట్లా చేస్తారు. కానీ ఖచ్చితంగా వీళ్ళు ఒక్క కోటి మీద ఉంటే ఖచ్చితంగా ఈసారి కన్ఫామ్గా కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రతి ఏరియా పోయినా కానీ కాంగ్రెస్ అంటారు. ఎందుకంటే వ్యవసాయానికి మంచి పని చేసిండు. ఉన్న జీతాలు కానీ మంచి జీతాలు తీసుకుంటే కొత్త జాబులు ఎక్కిస్తాడు. కేసీఆర్ ఎక్కడప్పుడు ఇంటికి ఉద్యోగం అన్నాడు. లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నాయి, ఒక్క ఉద్యోగం రాలే. ఇందిరా మిల్లు పెట్టిండు. అవి ఇందిరా మిల్లు పూర్తి చేయకుండా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఒక్క మనిషి ఇంట్లోకి డబుల్ బెడ్రూమ్ రెడీ చేయాలి, ఊళ్ళో వేయాలి, కట్టియాలి. ఏమో అడవిలో కట్టించిండు. ఊరు ఇసిపెట్టి అడవిలో పోయి ఉంటారా, ఉండలేరు కదా. అవి ఉట్టిగా పడబడిపోతాయి. లాస్ట్కి ఒక 5-6 నెలలు సంవత్సరం ఉంటారు ఆ ఇంట్లో, అవి మూలపడిపోతాయి ఇండ్లు. అదే సొంతం ఇందిరా ఇళ్ళలో కట్టుకుంటారు. వాళ్ళు ఇష్టంతో కట్టుకుంటారు. కొంత అప్పు చేసినా సరే అది ఇచ్చేది ఏదో 1,00,000 2 లక్షలు ఇస్తే మిగతా అమౌంట్ అప్పు చేసుకుని మంచి కుదార్థం కట్టుకుంటారు. 1 రూమ్ 2 రూమ్లు సరే. డబుల్ బెడ్రూమ్ 5 లక్షలు కేటాయించారు అన్నారు. ఒక్క మనిషి ఒక 6 నెలలు సంవత్సరం ఉన్నాడంటే సెకండ్ ట్రిప్లో ఉంటాడు. అలా అది కన్ఫామ్గా చెప్తున్నా. అందుగురించి అంటే కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలి, ఉన్న వాళ్ళైనా ఓటింగ్ వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. నేను కూడా నా అద్వరకు అయితే కాంగ్రెస్ గెలవాలని చూస్తున్నాను. నమస్తే అన్న, మీ పేరు? సుదర్శన్ రెడ్డి. ఏం చేస్తుంటారు? మేము పోల్ట్రీ ఫామ్ ఇక్కడనే లోకల్లో. ఇబ్రహీంపట్నంలో ఏ పార్టీ గెలుస్తే అనిపిస్తుంది ఎన్నికలలో? పార్టీ కాదు, మంచిరెడ్డి గెలుస్తున్నాడు. ఎవరు? మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి నుంచి అత్యంత మెజార్టీతో ఒక 30-40 వేల ఓట్లతో గెలుస్తాడు. ఎందుకు ఆయన గెలుస్తాడు? ఎందుకంటే పార్టీ వ్యతిరేకత వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు. ఇద్దరు, ఒక ఇండిపెండెంట్ ఉన్నాడు, వాళ్ళు మల్లారెడ్డి గారు వాళ్ళు ఇండిపెండెంట్ చేస్తారు, మళ్ళీ వేసుకుంటే ఓట్లు పడాయి.
అది దాని ద్వారా 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. వీళ్ళ వ్యతిరేకతతో కాంగ్రెస్ వాళ్ళ వ్యతిరేకతతో మల్లారెడ్డి ఓట్లు పడాయి, వాళ్ళ టికెట్ రాదు ఆయనకు. వ్యతిరేకతతో గెలుస్తాడా లేకపోతే ఆయన చేసిన అభివృద్ధి ఆయన పనులు చేసిన ఇబ్రాహీంపట్నంకు మంచిరెడ్డి చేసిన అభివృద్ధితోనే గెలుస్తాడు. మళ్ళీ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఒకవేళ ఆయన అభివృద్ధి ఆయన వస్తే? ఆయన చేస్తే ఫస్ట్ మా ఇబ్రాహీంపట్నం చెరువు నింపుతాడు, నీళ్లు అన్ని ఏది ఉన్నా ఆయన ఇచ్చిన పథకాలు ఉపయోగిస్తాడు. రైతులకు మెయిన్, మేమంతా రైతులం ఇక్కడ లోకల్లో, మాకు ఇంత పొలం మాకే ఉంది ఇక్కడ. ఏది ఉన్నా ఆయన గెలుస్తున్నాడు, ఏ పార్టీ ఏది వచ్చినా ఆయన గెలుస్తున్నాడు. పార్టీకి ఆయన మంచిరెడ్డికి చిన్నటి తెచ్చి విధానం బట్టి ఆయన గెలిచిపోతాడు ఇడికించి. నమస్తే అన్న, మీ పేరు? కరుణాకర్ అండి. నిన్న రైల్వే అంటే యాక్చువల్గా నా ఎయిర్టెల్ ఆఫీసు ఫంక్షనల్ ఉంది మనకి. ఈ ఎన్నికలలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? సో ప్రజెంట్ అయితే కాంగ్రెస్ వస్తేనే బాగనిపిస్తుంది నాకు. ఎందుకన్నా? ఎందుకంటే ఈ పేదలకు ప్రజలకు చేసింది అయితే అదే గవర్నమెంట్, అదే ప్రాబ్లం. కాంగ్రెస్ గవర్నమెంటే బాగుంది. ఈ టీఆర్ఎస్ వల్ల ఏమీ లాభం అనిపిస్తలేదు, అదొకటి. రెండోది ఏంటంటే ఈ మధ్య సర్వే చేశారు, ల్యాండ్ సర్వే అని. సో ల్యాండ్ సర్వేలో నా ఉన్న భూమి ఉంది కదా, ల్యాండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ నాది 3 సర్వేలో 4 acres 20 గుంటాస్ ఉంది. సో 4 acres 20 గుంటాని వాళ్ళు సర్వే చేయడం వల్ల నాకు 16 గుంటాసే వచ్చింది. అది కూడా నా భూమి కాకుండా వేరే వాళ్ళ భూమి వచ్చింది. ఎందుకు వచ్చింది అని తెలుసులే, రోజు తిరుగుతూనే ఉన్నా, మండల ఆఫీస్ తిరుగుతున్నా. ఎకరాల 20 గుంటలకు 16 గుంటలే వచ్చింది, మిగిలినంతా పోయింది. మిగిలినంత పోయింది, నా భూమి కాకుండా వచ్చింది. ఎందుకు ఇది ఏం సర్వే చేశాడు? ఇది పనిలేని సర్వేనే కదా ఇది. చేసినా కానీ చేసిన తర్వాత నాకు లాభం ఏం లేదు, పోయింది కదా. ఎందుకు పోయింది అనేది అర్థం కాదు. వాస్తవానికి అది నీది, ఎలాంటి కేసులు లేవు. నా కేసులు లేవు, నా అన్సిస్టర్ ప్రాపర్టీ, మా తాతగారు ల్యాండే అది. మాకు అందరికి 4 మెంబర్ బ్రదర్స్కి వచ్చిన ల్యాండే అది. ఆ వచ్చిన ల్యాండ్లోనే లేదు, నా భూమి లేకుండా పోయింది. పక్కనోడు సర్వే నెంబర్లో 16 గుంటలు వచ్చింది. యాక్చువల్గా 23, 24 సర్వే నెంబర్లు ఉండాలి ల్యాండ్, అది లేకుండా 17 సర్వే నెంబర్లు వచ్చింది. ఎందుకనేది అని అర్థం కావట్లేదు. అది ప్రాబ్లం. రోజు తిరుగుతూనే ఉన్నా, ఆ డబ్బులు వస్తాయన్నారు ఎకరాకి 4,000 అని. ఈ 4,000 రాలే, నా పాస్బుక్ రాలే, ఏం రాలే. నాకు చూపించిన ఫామ్స్ అన్ని తీసుకొని సబ్మిట్ చేసిన, మళ్ళీ ఊర్లో సర్వే చేసినప్పటిది ఆ సర్వే చేసిన ల్యాండ్ కూడా లేదు, మళ్ళీ ఎక్కడ పోయిందని తెలియదు. అది మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. అది అదా ఈ మెయిన్ ఒకటి ఉన్నది. ఈ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. వాళ్ళ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో గొడవలు ఉన్నాయి. ఒకటి కొంచెం ప్రౌడ్ ఎక్కువైంది కేటీఆర్ గారికి, నిజంగా చెప్పాలంటే ప్రౌడ్ పెరిగింది. అది ఏమిటో మరి తెలియట్లేదు దానికి. వాడు మనం చెప్పేది ఒకటి, వాడు చేసేది ఒకటి. అదే కార్పొరేట్ ఎలక్షన్ ముందు ఫైల్ మూవ్మెంట్ వచ్చింది. మీకు ల్యాండ్ ఉంది కదా, అక్విజిషన్ ఉంది కదా, మీకు రిజిస్ట్రేషన్లు అన్నీ ఓపెన్ చేస్తాము, మాకు ఓటేయండి, ఓటైనా చెప్పాడు. కార్పొరేట్ ఎలక్షన్లో ఓటేసిన వాళ్ళకే, ఓటేసి మాకు మోసం చేసినట్టే కదా. రామ్మోహన్ గౌడ్ లక్ష్మీప్రసన్నకి వేసినాం. సో వాళ్ళు ఏమన్నారు, టేబుల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ అయిపోగానే మీకు వేస్తాం, మీకు కంప్లీట్ ఫైనల్ అయిపోతుంది అన్నారు. అది చేయలేదు ఇంతవరకు. అది కూడా ఇప్పటి వరకు కూడా అది అవ్వలేదు. మాది రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయినాయి. మొన్న జిహెచ్ఎంసీలో మీటింగ్ అయింది, వాళ్ళది పెట్టారు. పెట్టినప్పుడు వెళ్ళాం, సార్ మీరు ఓపెన్ చేయకున్నా సరే అంటే అన్నాడు 59 జీవో ప్రకారం ఎలా ఉన్నాడు. 59 జీవో ప్రకారం ఏమైనా వెళ్తాం, గవర్నమెంట్ ల్యాండ్ కాదు కదా, మాది ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ అన్నప్పుడు 59 జీవో ప్రకారం వెళ్ళాం. గవర్నమెంట్ ల్యాండ్ అయితే 59 జీవోకి వెళ్తాం. మేము పట్టా ల్యాండ్ కాబట్టి వెళ్ళలేము కదా. సో ఇంకోటి ఏమన్నాం, 22 జీవో ఓపెన్ చేయమన్నాం. ఓపెన్ చేయండి, అది కూడా ఓపెన్ చేయట్లేదు. మాకు యాక్చువల్గా కోర్టులో ఉంది మాది. సాగర్ కాంప్లెక్స్లో 200/1 200 సర్వేలు కోర్టులో పెట్టాము. అది ఫైనల్గా బెంచ్కి ఇచ్చింది అనుకోండి, గవర్నమెంట్దా ప్రైవేట్దా తెలిసిపోతుంది కదా, వాళ్ళు ఏనికి వేయట్లేదు. సార్ నమస్తే సార్, మీ పేరు? కర్ర శ్రీనివాస్ గౌడ్ సార్, నమస్కారం. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను, కార్ డ్రైవింగ్. ఇంతకుముందు హైకోర్టు జడ్జి భిక్షపతి గౌడ్ సార్ దగ్గర చేసిన. నాకు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే మహాప్రాణం. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి, మలక్పేట్ మాజీ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు, మల్లెడ్డి రామరెడ్డి అన్న గారు అంటే చాలా ఇష్టం. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అన్నారు? నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కప్పపాడు, మా అమ్మమ్మ వాళ్ళు ఉడతల ముత్యాల గౌడ్ తాతగారి పేరు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు, నేను వాళ్ళ దగ్గర పెరిగిన. ఓకే, అంటే క్వశ్చన్ మామూలుగా అయితే నేను ముందస్తు ఎన్నికలకు ఏ పార్టీ గెలుస్తాను అడుగుతాను. మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్టరే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలి ప్రజలు అనేది మీరు చెప్పాలి. అంటే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, అదే చంద్రబాబు గారు ఆయన హయాంలో ఉన్నప్పుడు 108 ఆలోచన ఆయనకు రాలేదు. అది ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. డ్వాక్రా మహిళలకు కానీ అందరికీ మంచి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన నుండి ఇంకా అభివృద్ధి చాలా బాగా జరిగేది. కేసీఆర్ అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకనేపో ఆయన డబ్బులు సూట్ కేసులు చాలా అందుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర. ఇప్పుడు చీరలని అదని ఏదేదో కథలు చెప్తే ఏ గ్రామానికి పోయినా రాజశేఖర రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు కేసీఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కేసీఆర్ నొల్లి పెట్టినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు సూట్ కేసు ఇచ్చేది. అప్పుడు గమ్మున సూట్ కేసు తీసుకొని కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళిపోయేది. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపో రాజశేఖర రెడ్డి మళ్ళీ సీఎం అవుతుండే. ఖచ్చితంగా వైఎస్ఆర్ చాలా గొప్ప వ్యక్తి. ప్రజెంట్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు సీనియర్లు చాలా ఉన్నారు. జానారెడ్డి గారు ఉన్నారు, జయపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు,
రేవంత్ రెడ్డి అంటే ఇక సరే ఉన్నారు. సీఎం అనేది ఇక పెద్ద మనుషుల విషయం. నేను చెప్పే స్థాయి నాది కాదు. సామాన్య ప్రధానికంగా ఎవరైతే మన రాష్ట్రాన్ని బాగా లీడ్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీలు అంటే ఎవరైనా ముఖ్యమంత్రి సీనియర్లు ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రాన్ని బాగుపరిస్తేనే మంచిగా. ఇప్పుడు కేసీఆర్ గారు ఏ సభకు పోయినా కోట్లు 10 కోట్లు 20 కోట్లు అంటుండు. ఎక్కడ పోతున్నాయి కోట్లు? అన్నీ ఉట్టి మాటలు, చీరలని అదే అని చెప్పి నేను అది చేస్తున్నా ఇది అని చెప్పి. ప్రసవానికి పోయినప్పుడు మహిళలకు మన కేసీఆర్ కిట్ అని చెప్పి అన్నీ ఉట్టి మాటలు అవి. మరి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద చరిత్ర ఉన్న పార్టీ కదా, పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమో. పొత్తు పెట్టాల్సిన మాకు అవసరం, పొత్తు పెట్టుకునే అవసరం మాకు లేదు. కానీ టీడీపీ కూడా వెనకబడిపోతుందని చెప్పి మాతోటి వాళ్ళు పొత్తుకు వచ్చారు తప్ప మేము పొత్తుకు రమ్మని మేము చెప్పలే. మాది సముద్రం. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సముద్రమే. మళ్ళీ అధికారం ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలోకి రాబోయేది మా కాంగ్రెస్ పార్టీ. ఇబ్రాహీంపట్నం టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అధికారం రావాలని మీరు కోరుకుంటున్నారు? ప్రధానంగా ప్రజలు ఎందుకు మళ్ళీ నమ్మాలి అని అనుకుంటున్నారు మీరు చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు రావాలనుకుంటున్నారు అనుకుంటే అభివృద్ధి పథకాలు చూసి అవే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందుకు అయితే 1000 రూపాయలు పెన్షన్ అయితే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, రైతు బంధు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము ఇదే ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య తీరిందని మీరు అనుకుంటున్నారా? నిరుద్యోగ సమస్య ఎప్పుడు తీరదండి. అది ఎప్పుడు ఆల్రెడీ ఎప్పుడు ఎడ్యుకేషన్ అయిపోతూనే ఉంటుంది, అది అయితేనే ఉంటుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా నిరుద్యోగ అదైతే తీరదు. మా ప్రభుత్వంలో అయిన కాడికి చేస్తున్నారు. వీళ్ళు కూడా ఇంకా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. దాన్ని ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆరోపించేది ఏంటిదంటే కేసీఆర్ గారి ప్రభుత్వం నిరంకుశత్వంగా పాలిస్తుందని, ఇంకొకటి కుటుంబ పరిపాలన అంటుంది. దీంతో మీరు ఏకీభవిస్తారా? కుటుంబ పరిపాలన అంటే కుటుంబంలో అందరు లీడర్లు ఉన్నారు, అందరూ పనిచేస్తున్నారు కాబట్టి కుటుంబ పాలన అంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అందరు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాజకీయాలకు రాకుంటే వాళ్ళేం రాకపోతారు. కుటుంబ పరిపాలన అంటే వాళ్ళు ప్రజల కోసమే సేవ చేస్తారు, కానీ వాళ్ళ కోసం అయితే చేసుకుంటున్నారు కదా. ప్రజల కోసమే అంకిత భావంతో వాళ్ళు పనిచేస్తున్నారు. మహాకూటమి ఏర్పడ్డది కదా, టీఆర్ఎస్కి ఏమైనా నష్టం జరిగే ఉందా అంశం? మాకు తెలిసి మా కుటుంబంతో టీఆర్ఎస్కి ఎలాంటి నష్టం జరగదని మేము అనుకుంటున్నాం. ప్రజలు టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నారని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఎందుకు వద్దనుకుంటున్నారు? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈయనకు ఇద్దరు ఉన్నారని కాదు, కానీ ఎందుకు కాంగ్రెస్ మీరు ప్రజలు ఆయన చేసిన అభివృద్ధి, ఇంతకుముందు చేసిన అభివృద్ధితోనే ఆయన గెలుస్తాడు. అదే కాంగ్రెస్కి ఎందుకు వద్దనుకుంటున్నారు కూడా చెప్పాలి. ఎందుకు వద్దనుకుంటున్నానంటే ఇంతకుముందు ఈయన మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభివృద్ధి చేసిండు. వేరే పార్టీ ఉన్న ఈ పార్టీకి వచ్చి లబ్ధి ఏదైనా చేయాలి ఇబ్రాహీంపట్నం కానీ పార్టీ చేంజ్ అయ్యి కూడా పనులు చేసిండు. టీడీపీ టీఆర్ఎస్కి వచ్చిండు. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో ఏం పని అవుతలేదు, ఈ పార్టీకి వచ్చి పనులు చేసిండు. ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు ఇప్పుడు ఇలా ఇబ్రాహీంపట్నంకి. కాంగ్రెస్ పార్టీని ఎందుకు మీరు వద్దను, ఇప్పుడు ఈయన రావాలనుకుంటున్నారు కదా, వాళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారు కూడా చెప్పాలి. వాళ్ళే కొట్లాడుకుంటుంటారు, వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఏది అభివృద్ధి కాదు. అందుకే మేము కిషన్ రెడ్డి గారు గెలవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఇది ఇబ్రాహీంపట్నం ప్రజల మనోగతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.